మేధావులు తార్కికతను నమ్ముతారు. ఖచ్చితమైన ఆధారాలు, కొలవగలిగే డేటా లేకుండా వారు దేనినీ అంగీకరించరు. ఒక కల్పిత కథ కోసమో, గుడ్డి నమ్మకం కోసమో వారు తమ తెలివితేటలను పణంగా పెట్టరు. మరి అలాంటప్పుడు కేవలం తార్కికతను మాత్రమే నమ్మే చరిత్రలో గొప్ప మేధావులు, శాస్త్రవేత్తలు ఎందుకు యేసుని నమ్మారు? సృష్టికర్త అయిన దేవుని అస్తిత్వాన్ని ఎందుకు ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించారు? ఈ పురాతన రాతల వెనుక ఉన్న సత్యం ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే ఒక లోతైన అనుసంధానాన్ని కలిగి ఉంది. అది ఏమిటో పరిశీలిద్దాం. ఇక్కడ సైన్స్ మరియు విశ్వాసం ఒకదానికొకటి పోటీ పడటం లేదు. అవి ఒకే సత్యాన్ని వెలికితీసే వేరువేరు మార్గాలని మనకు స్పష్టమవుతుంది. 17వ శతాబ్దంలోకి వెళ్దాం. ఆధునిక భౌతిక శాస్త్రానికి ఆద్యుడు సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని, గ్రహాల కక్షలను కనుగొన్న తర్వాత ఈ సృష్టి అంతా ఒక ప్రమాదవశాత్తు జరిగిందని ఆయన ఏమాత్రం అనుకోలేదు. ఒకవైపు గ్రహాలు ఎంతగానో ఊహించడానికి వీలైన ఖచ్చితమైన కక్షల్లో పయనిస్తుంటే, మరోవైపు కణాలు గందరగోళంగా కదులుతుండటం ఆయన గమనించాడు. విశ్వాన్ని నడిపించే ఇంతటి ఖచ్చితమైన గణిత నియమాలు ఉండటమే ఒక నిర్దేశకుడు ఉన్నాడనడానికి సాక్ష్యమని న్యూటన్ నమ్మాడు. ఆయన దృష్టిలో సైన్స్ మరియు మ్యాథ్స్ అభ్యసించడం అంటే దేవుడు గీసిన బ్లూప్రింట్ను డీకోడ్ చేయడమే. ఆధునిక సైన్స్ పునాదులు దేవుణ్ణి పక్కన పెట్టడానికి పడలేదు. ఆయన అద్భుతమైన ఇంజనీరింగ్ను అర్థం చేసుకోవాలనే తపనతోనే మొదలయ్యాయి. 17వ శతాబ్దపు అంతరిక్ష పరిశోధనల నుండి 21వ శతాబ్దపు సూక్ష్మ జీవశాస్త్రం వైపు వద్దాం. ఈయన డాక్టర్ ఫ్రాన్సిస్ కాలిన్స్, ఆధునిక జన్యుశాస్త్రంలో మార్గదర్శకుడు మరియు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్కి నాయకత్వం వహించిన వ్యక్తి. మానవ డిఎన్ఏను విజయవంతంగా మ్యాప్ చేసిన ఈ చారిత్రక ప్రకటన సమయంలో ఒక మనిషి శరీరంలో ఎంత అపారమైన డేటా నిక్షిప్తమై ఉందో ప్రపంచానికి తెలిసింది. ఈ అణువులో నిర్మాణం అత్యంత సంక్లిష్టమైన, క్రమబద్ధీకరించబడిన ఒక ఇన్ఫర్మేషన్ కోడ్ను కలిగి ఉంది. ఈ జన్యువుల అమరికను చూసిన తర్వాత డాక్టర్ కాలిన్స్ నాస్తికుడుగా మారలేదు. పైగా ఈ అద్భుతమైన నిర్మాణాన్ని దేవుని భాష, ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని పిలిచారు. మన సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ మన జీవకణాల్లోని కోడ్ మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇంతటి ఖచ్చితమైన సమాచారం ఏ రచయిత లేకుండా ఉద్భవించిందని నమ్మడం కష్టమే అని మేధావులు అంగీకరిస్తున్నారు. న్యూటన్ చూసిన అనంతమైన విశ్వం, కాలిన్స్ చూసిన సూక్ష్మమైన డిఎన్ఏ, ఈ రెండింటిలోనూ ఒకే నమూనా కనిపిస్తోంది. క్రమశిక్షణతో కూడిన గణితం ఎప్పుడూ ఒక క్రమబద్ధీకర్త, ఆర్గనైజర్ ఉనికిని సూచిస్తోంది. గ్రహాల గమనమైనా, జన్యువుల సంకేతాలైనా ఒక సూత్రమున్న చోట ఆ సూత్రాన్ని రాసినవారున్నారనే తర్కం ఇక్కడ బలంగా కనిపిస్తోంది. తార్కికతను ఒక స్థాయి వరకు తీసుకెళ్తే ఈ అనంతమైన క్రమబద్ధక అంతా కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని నమ్మడం కంటే ఒక సృష్టికర్త ఉన్నాడని అంగీకరించడం తర్కానికి దగ్గరగా ఉంటుంది. అందుకే సైన్స్ మరియు విశ్వాసం అనేవి యుద్ధం చేసుకునే రెండు శత్రు శిబిరాలు కావు. పూర్తి వాస్తవాన్ని చూడటానికి మనకవసరమైన రెండు కళ్ళు. వీటి పాత్రలు వేరు. ఈ విశ్వం ఎలా జరిగింది అని విశ్లేషించడానికి సైన్స్ ఒక సాధనం. కానీ అసలు ఎందుకు జరిగింది అని అర్థం చేసుకోవడానికి విశ్వాసం ఒక కటకం. అందుకే నిజమైన మేధావి సైన్స్ను చూసి దేవుణ్ణి ప్రశ్నించడు. దేవుని అస్తిత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఆ సైన్స్ను వాడుకుంటాడు.